That is the content of our preaching. మన యొక్క ప్రసంగంలోని ప్రాముఖ్యమైన సంగతి సిలువై ఉండాలి. Jesus said, "Go ye into all the world and preach the gospel to every creature." సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని పౌలు చెప్తున్నాడు. He has commissioned us to preach the gospel. ఆయన క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. You know what the sad part is? విచారకరమైన విషయం ఏంటంటే many Christians do not even know what the gospel is. చాలా మంది క్రైస్తవులకి అసలు సువార్త అంటేనే తెలియదండి. So you would wonder, how did they get saved? అయితే మీకు ఆశ్చర్యం కలగవచ్చు, మరి వారు ఎలా రక్షించబడ్డారు? If they do not even know the gospel, వారికి సువార్తే తెలియకపోతే మరి వారు రక్షణలోనికి ఎలాగు రాగలిగారు? no wonder they cannot preach the gospel. వారికి సువార్త ప్రకటించటం తెలీదా? Look at what Paul says the gospel is. మరి సువార్తల్లో పౌలు సువార్తను గురించి ఏమని చెప్తున్నాడో మనం చూద్దాం. Look at 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం verses 3 and 4. 3-4 వచనాలు. Verses 3 and 4. 3-4 వచనాలు. For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures, and that he was buried, and that he rose again the third day according to the scriptures. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి చెందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. In verse 1 he calls this the gospel. మొదటి వచనంలో అంటాడు ఇది సువార్త అని అంటున్నాడు. This is the content of the gospel. ఇది క్రీస్తు సువార్తలోని ప్రాముఖ్యమైన సందేశం. You cannot go to the left or to the right from this particular thing that God has established. ప్రభు ఏర్పాటు చేసిన సువార్తలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన అంశం నుండి మనము కుడికి గాని ఎడమకు గాని వెళ్ళటానికి వీల్లేదు. It is that Jesus died. ఆ సువార్త ఏంటంటే యేసు మన కొరకు చనిపోయాడు. He died for our sin. ఆయన మన పాపం నిమిత్తమై మృతి పొందాడు. He was buried and he rose up again the third ఆయన day. సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన లేపబడ్డాడు. Preachers don't want to preach on sin anymore. ప్రసంగికులు ఈ విధమైన మాటలు ప్రకటించడానికి ఇష్టపడటం లేదు. They don't want to preach against sin. వారు పాపమునకు వ్యతిరేకముగా బోధించడానికి ఇష్టపడట్లేదు. They don't want to look at the lost people and say you are sinners on your way to hell. నశించిపోతున్న ప్రజల్ని చూసి మీరు పాపంలో ఉన్నారు, మీరు నశించిపోతారని ప్రకటించడానికి ధైర్యం లేదు. You know why? ఎందుకో తెలుసా? Because they are not interested in their souls. అయితే వారి ఆత్మల రక్షణ విషయంలో వారికి ఆసక్తి లేదండి. They are only interested in what is in their pockets. అయితే వారి యొక్క జేబుల్లో ఉన్న దాని గురించే వారి ఆసక్తి ఉన్నది కానీ ఆత్మ రక్షణ గురించి ఆసక్తి లేదు. If a preacher preaches against the sins of people, ఒక సేవకుడు పాపానికి వ్యతిరేకంగా బోధించడం మొదలు పెడితే people will not give their money. ప్రజలు వారి జేబులో ఉన్న డబ్బు అతనికి ఇవ్వడానికి ఇష్టపడరు. They don't want that. వారికి అలాంటిది అవసరం లేదు. That's why they don't preach the gospel anymore. అందుకే వారు సువార్తను ప్రకటించలేకపోతున్నారు. So what do they preach? వారు ఏమని బోధిస్తారు? Instead of preaching the cross, క్రీస్తు సిలువని గురించి ప్రకటించడానికి బదులుగా they preach all other things. మిగతా విషయాలన్నీ వారు బోధిస్తూ ఉంటారు. They are preaching what is called the prosperity gospel. ప్రాస్పరిటీ గాస్పెల్, కేవలం ఆశీర్వాదాన్ని గురించి బోధిస్తూ ఉంటారు. They preach health and wealth. వారు ఆరోగ్యాన్ని గురించి ఐశ్వర్యాన్ని గురించి బోధిస్తారు. That certainly attracts people. అది మాత్రమే ప్రజలను గొప్పగా ఆకర్షించగలదు గనుక. Now think about this. ఇలాగ ఆలోచించండి. If I preach to you that you should repent of that sin in your life